ఓం నమో వెంకటేశాయ నమ. ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపిణే నమ. ఓం దక్షిణామూర్తే నమ. ఓం హరిగ్రీవాయ నమ. ఓం ఆదిగురు శంకరాచార్య గురుభ్యో నమ. మనం ఈ రోజున మహావాక్యాల గురించి నిన్న తత్వమసి చెప్పుకున్నాం. ఈ రోజున అహం బ్రహ్మాస్మి అనే దాని గురించి తీసుకున్నాం. తత్వమసి అనే వాక్యం కూడా తత్వం అంటే ఆ పరబ్రహ్మస్వరూపుడు, త్వం అంటే నీవంటే ఈ జీవులు జీవస్వరూపమైన ఆత్మస్వరూపం రెండు ఒకటే. పరమాత్మ స్వరూపమే మన జీవుల్లో ఉన్న ఆత్మస్వరూపం రెండు ఒకటే అని నిన్న తత్వమసి దాని ద్వారా మనం విశదీకరిస్తుంది. ఈ రోజున అదే మాటని మళ్ళా ఏం చెప్తున్నాడు పురుషుడు, ఏం చెప్తున్నాడు ఇంకో పురుషుడు అహం బ్రహ్మాస్మి. అప్పుడు తెచ్చిపోయింది కదా పరమస్వరూపం ఆత్మస్వరూపం అని మనం తెచ్చిపోయింది. జీవుడు ఆయన ఒకటే. ఇప్పుడు కేవలం అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మస్వరూపుణ్ణి ఉన్నాను అని చెప్తున్నాడు. ఇది యజుర్వేదంలో బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్పబడిన వాక్యం. ఈ మహావాక్యం బృహదారణ్య ఉపనిషత్తులో అహం బ్రహ్మాస్మి అని చెప్పబడింది. అయితే మామూలు అహం అంటే ఏంటి? నేనంటే మనం శరీరం అనుకుంటాం. శరీరం, మనసు, ఇంద్రియ 24 ధాతువు తెరపడంతో ఈ స్థూల శరీరాన్ని భావిస్తాం. అది కాదు. ఆధ్యాత్మికంగా వేదభావంలో నేను అంటే ఆత్మస్వరూపం. ఈ దేహస్వరూపం స్థూల దేహం కాదు, కనపడే బాహ్యస్వరూపం ఇది కాదు. లోపల ఆంతరంగంలో గహరాకాశంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపం, అది పరబ్రహ్మస్వరూపం యొక్క తత్వం. ఆయన రూపమే మనకు ఆత్మస్వరూపంగా జరుగుతుంది. కాబట్టి ఏమన్నాడు? అది దానికి చావు పుట్టుక లేదు, దీనికి చావు పుట్టుక లేదు. అది రకాల 3 కాలంలో ఉంటుంది, ఇది 3 కాలం ఉంటుంది. అది అవికారి, ఇది అవికారి. అది సర్వవ్యాప్తి, ఇది సర్వవ్యాప్తి. అది సర్వచైతన్యం, బ్రహ్మ చైతన్యం ఉంటుంది దాన్ని. ఇది ఆత్మ చైతన్యం అంటారు. ఇది మన దేహంలో ఉన్న ఆత్మ యొక్క చైతన్యం. దీనంటే అది పరబ్రహ్మలో ఉన్న చైతన్యం, మాయా చైతన్యాన్ని పరబ్రహ్మ చైతన్యం అంటారు. ఆ పరబ్రహ్మ చైతన్యం అంతటా విశ్వం మొత్తం, సృష్టి మొత్తం వ్యాపించింది. మాయా చైతన్యం సత్యప్రసిద్ధ స్వరూపం వల్లనే ఈ సృష్టి జరిగింది. ఆ మాయ సృష్టితోనే ఇదంతా జరిగింది. కాబట్టి మనలో అంతటా జీవుల్లో, జగత్తులో మొత్తం సృష్టి సృష్టి అయిందో పరబ్రహ్మ చైతన్యం ఉంది. మనలో దాన్నే ఆత్మస్వరూపంగా ఉన్నాడు. దీన్ని ఆత్మస్వరూపం అంటాం మనం. మన జీవుల్లో ఉన్నదాన్ని అది కూడా కనపడదు, గహరాకాశంలో ఉంటుంది, అంటే హృదయాకాశంలో ఉంటుంది, అతి సూక్ష్మంగా ఉంటుంది. దాని చైతన్యం వల్లనే మనం ఈ దేహం మొత్తం పనిచేస్తున్నది. మనం ఇవాళ దేహం పనిచేస్తుందంటే కారణం ఆ చైతన్యం, ఆత్మ చైతన్యం ఉండటం వల్లనే పనిచేస్తుంది. ఆ చైతన్యం కనుక పోయిందంటే మనం శవం లాగా పడిపోతాం. ఆత్మ చైతన్యం అంటే మనం ఈ దేహానికి చలనం కానీ ఏదైనా ఉండదు. అయితే అంత ఇంపార్టెంట్ చైతన్యం, దీనికి చావు పుట్టుకలేదని చెప్పాం కదా. ఇది కూడా మారదు, అన్ని కాలంలో ఒకే రకంగా ఉంటుంది. ఆ పరబ్రహ్మం కూడా అంతే, అన్ని కాలంలో అన్ని కాలంలో మారడు ఏమి లేదు. ఒకే రూపంలో ఒకే చైతన్యం, దాని సాగు పుట్టుకలు లేవు. ఈ ఆత్మ మన స్థూల శరీరమే పోతుంది, కానీ మనం చచ్చిపోతే ఈ స్థూల శరీరాన్ని శవంగా మారిపోతుంది. దీన్ని పంచభూతాలు కలిపేస్తారు. కానీ లోపల సూక్ష్మ శరీరము, ఈ ఆత్మ అనేది ఈ రెండు ఎండిపోతాయి.
తురీయ అవస్థకి వెళ్ళిపోతే ఆ తురీయ అవస్థలో ఉండి మళ్ళా మన యొక్క సంచకర్మ ద్వారా మళ్ళీ ఇంకొక కొత్త శరీరాన్ని భగవత్ ప్రసాదంగా మళ్ళా మనం ఆయన ఇస్తాడు. మళ్ళీ మనం ఈ ఆత్మని ఈ స్థూల శరీరం మళ్ళీ ఆ శరీరంలో దూరుతుంది. అంతేగాని ఈ ఆత్మ వస్తావలేదు, ఇది ఎక్కడికి పోదు. మళ్ళీ ఇవే కోరికలు ఇవన్నీ కూడా అక్కడ నీకు రిపీట్ అయితే కానీ తెలవదు నీకు. ఇక్కడ ఏం జరిగింది, ఈ జన్మలో ఏం జరిగింది, వచ్చే జన్మ జరగదు. పోయిన జన్మలో ఏం జరిగింది, చేంజ్ చేసావు ఇప్పుడు జరగదు. అవే వాసన రూపంలో నేను పీడిస్తుంటాయి. ఈ పోయిన జన్మలే ఈ జన్మలో పీడిస్తున్నాయి. ఈ జన్మ వాసన కార్యక్రమ సంకల్పాలు ఇవన్నీ కూడా వచ్చే కర్మల ఫలితాలు అన్నింటినీ మళ్ళీ వాసన రూపంలో వచ్చే జన్మలో మనకు ఇది అవుతాయి. పార్టిసిపేట్ చేయాలి మళ్ళీ అనుభవానికి వస్తాయి. మళ్ళీ అది పాపకర్మ కానీ పుణ్యకర్మ కానీ ఏ కర్మైనా వచ్చే మన ప్రారంభ కర్మల్లో వచ్చే కర్మ ఈ కర్మలు వల్ల సంచకర్మలుగా మారి దాని కారణ శరీరంలోకి మళ్ళీ తీసుకుపోయి అక్కడ ప్రారంధాన్ని నువ్వు అనుభవించడం తప్పదు. ఇది ఫ్లక్చుయేషన్గా జరుగుతున్నటువంటి కాలభ్రమణం. అయితే ఇది ఈ పరబ్రహ్మ తత్వమసికి ఇది ఒకటే మాట చెప్పాలంటే తత్వమసి అక్కడే చెప్పాడు, అక్కడనే చెప్పబడింది. అది సామవేదంలో చాందోకోపనిషత్తులో నుంచి తీసుకున్న వాక్యం. అది ఇది ఎదుర్వేదంలో బృహదారణ్యక తీసుకున్నది. ఇది 2 వేదాలు అవి చెప్పాయి, 4 వేదాలు కూడా చెప్తే ఇప్పుడు 2 వేదాలు. ఇప్పుడు 2వ వేదం గురించి మనం మాట్లాడు. నిన్న తత్వమసి సామవేదం గురించి చెప్పింది, ఇప్పుడు ఆం బ్రహ్మాస్మి మాటేమో ఎదుర్వేదం చెప్పింది. అయితే దీని ఆ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అంటే ఏంటి? ఆ బ్రహ్మమే నేను ఇక బ్రహ్మస్వరూపునే ఉన్నాను. అహం బ్రహ్మాస్మి, ఆ పరబ్రహ్మ స్వరూపమే నాలో ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. ఆయన చైతన్యమునే నేను పనిచేస్తున్నాను. ఈ శరీరాన్ని నేను కాదు, ఈ స్థూల ఇదంతా నేను కాదు. నేను చేసే ప్రతి పని ప్రతి కర్మ అంతా ఆ ఆత్మ చైతన్యంలో చేస్తున్నాం. కాబట్టి ఆత్మ అంటే పరబ్రహ్మే, కాబట్టి ఆ పరబ్రహ్మము చేస్తున్నది. ఆయనే చేసి ఆయనే కర్త, ఆయనే భోక్త, ఆయనే అంత కర్త కర్మకి మొత్తం ఆయనే. ఇలా అనుకొని మనం జగత్తులో ఉన్న మనం జీవులమై ఉన్న మన ఈ భావంతోనే మన పనులు ఏ కర్మ చేసినా ఏది చేసినా భగవంతుని మీద భారం వేసేస్తే మనకి ఏది అంటదు, ఏ పుణ్యం అంటదు, ఏ పాపం అంటదు. మనకు పాపం వద్దు, పుణ్యము వద్దు. మీరు అనుకుంటారు నాకు పుణ్యం కావాలి అనుకుంటా, ఆ పుణ్యం వస్తే నేను వైకుంఠానికి పోతాను. తప్పది. పాప వద్దు, పుణ్యం వద్దు, ఏది ఉండకూడదు. మనకు మనకు పాపం ఉంటే మళ్ళీ ఇంకో జన్మ మళ్ళీ పుణ్యం మీరు చేసామనుకో, పాపాలు చేయకుండా వస్తా, పుణ్యాలు చేసినా పుణ్యం కావాలంటే పుణ్యం వచ్చింది, పుణ్యకర్మలు చేసావు, పుణ్యం సంపాదించుకున్నావు. దానివల్ల నీకేమైతుంది? మళ్ళీ కారణ శరీరం మళ్ళీ పుణ్య శరీరం నీకు వస్తుంది. మళ్ళీ ఇంద్రలోకము దేవతా లోకాలకి నువ్వు వెళ్ళిపోతావు, పుణ్యలోకాలకి. అక్కడ నీ పుణ్యం ఉన్న ఉండి మళ్ళీ తిరిగి మట్టి లోకం శాంతి మళ్ళీ మనకి ఇక్కడికే దిగుదాడతాం. అంటే నీ పుణ్యం ఎంతవరకు ఉందో అక్కడ అంతవరకు ఆ దేవలోకాలలో ఉంటావు, పుణ్యం ఉంటే. పాపం ఇంకా ఎక్కువ ఉందని పాపం ఉందనుకో, అధికంగా పుణ్యం ఉంటే దేవలోకాలలో ఉంటావు, అధికంగా పాపం ఉంటే పాప లోకాలు నరక లోకాలలో పోతావు. అక్కడ ఆ నీ పాపం పరిహారమయ్యేంత ఉండి అనుభవించి మళ్ళా ఇక్కడికి వచ్చేస్తావు. మళ్ళీ నీకు ఆ పరమాత్ముడు నువ్వు చేసిన పాపకర్మలు ఏం చేసావో పుణ్యకర్మలు ఏం చేసావో అన్నీ లెక్కలేసి నీకు మళ్ళీ కారణ శరీరాన్ని నేను ఇవే కారణంగా గురైతే ఆ కారణ శరీరానికి నిన్ను లింగ శరీరాన్ని నీకు మళ్ళీ
ప్రసాదిస్తాడు. నీ ఆత్మ సూక్ష్మ శరీరం అందులో ప్రవేశించి మళ్ళా అనుభవిస్తాడు. ఇది పునరపి జీవనం, పునరపి మరణం, ధర్మచక్ర భ్రమణం. అయితే ఇప్పుడు మామూలు సాధారణ మనిషి అంతే జీవితం అంతా 3 భ్రమణం. మన మామూలు జీవితం దేమి నడుస్తుంది? 3 మీద నడుస్తుంది. ఒకటి, నేను ఈ శరీరాన్ని అనుకుంటాడు. ఈ మనస్సుతో మనకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలని పోతుంటుంది మనసు. అదే నేను అనుకుంటాడు. నేను కర్తను అనుకుంటాడు. ఈ పని నేను చేశాను, నేను ఇక్కడ ప్రధానమంత్రిని, ఇక్కడ నేను ఆఫీసర్ని, ఇవన్నీ ఇట్లా భావిస్తాడు. ఇంకోటి అంటే త్రిపుటి అంటే ధనం, దార, పుత్రుడు, వీటి మీద మోహం ఉంటుంది. ఈ త్రిపుడి మీద ఆ మోహం వదలదు. ఎన్నో జన్మ బంధాల నుంచి ఆ మోహం ఉంటూనే ఉంటుంది. అదంత సులభంగా వదలదు. అది నువ్వు మన కొత్త జన్మ పోయినా కూడా ఈ వాసనలే అక్కడ రిపీట్ అయితే దాని మీదే గుంజుతుంది. కానీ నీకు జ్ఞానం మీద గుంజదు. లోపల ఆత్మస్వరూపం మీద తెలుసుకోవాలని ఆ దృష్టి పడినది. అది ఆ వాసనని జయించాలంటే జ్ఞానం కలగాలి. జ్ఞానం కలుగుతూనే కానీ ఆ వాసనలు అవన్నీ కర్మలు ఫలితాలు అవన్నీ పోతాయి. అందుకనే మనకు పుణ్యం వద్దు, పాపం వద్దు. మనకు కావాల్సిన ఏంటి? మోక్షం. అది కోరుకోవాలి. మనకు కావాల్సిన పుణ్య పాపాలు ఏమొద్దు. మనకు కావాల్సిన మోక్షం, ఆ సత్యానంద స్వరూపం కావాలి. ఆ సత్యానంద స్వరూపంలో ఐక్యంగా కావాలి. ఆయనను చూస్తే కట్టమైంది, అందులో చేరిపోయినట్టుగా. ఆత్మదర్శనం అయితేనే నీకు పరబ్రహ్మ దర్శనం అయినట్టే. నీకు జన్మమరణం పోతే అదే ఆత్మజ్ఞానం, అదే పరబ్రహ్మ చైతన్య స్వరూపం. ఆత్మస్వరూపం ధరిస్తే పరబ్రహ్మ స్వరూపాన్ని కలిగినట్టే. ఇది ఈ 3 అజ్ఞానాలు పోవాలి. నేను శరీరం, నేను మనస్సు, నేను కర్తని అని ఈ 3 తొలగించుకుని అంతా భగవంతుని మీద అర్పించు. అప్పుడు నీకు బంధనాలన్నీ ఈ ఆత్మ మీద బంధనాలు ఉండటం వల్ల మనకన్నీ తొలగిపోయి నీకు అసలైన ఆత్మస్వరూపం తెలుస్తుంది. అసలు ఆత్మ ఏది, ఎలా ఉంది అనేది నీకు తెలిసిపోతుంది. ఆత్మస్వరూపం అప్పుడు నీకు క్లియర్ కట్గా ఉంటుంది. ఆత్మ తెలుసుకున్నామంటే జ్ఞానం తెలుసుకుంటే నీకు ఇక అజ్ఞానం అనేది పోతుంది. జ్ఞానం లైట్ ఎదిగిందంటే జ్ఞానం వచ్చిందంటే అజ్ఞానం అయితే చీకటి, అజ్ఞానం చీకటి, జ్ఞానం అంటే వెలుగు. వెలుగు వస్తే చీకటి పోతుంది, ఆటోమేటిక్గా పోతుంది. ఎట్లంటే ఒక పాత్ర ఉంది, ఘటాకాశం, అందులో ఉన్న ఆ ఘటం పోయిందంటే అయిపోతుంది. ఇది 10 ఘటాలలో ఉన్న 10 ఆకాశాలు కనపడతాయి దర్పణంగా. అవన్నీ మళ్ళీ ఈ ఘటాలు పైకి పోతే అయిపోతాయి. ఈ శరీరం 10 మంది ఆ శరీరాలు ఉన్నాయి. 10 మానవులు ఆత్మ నామరూపాలు ఉన్నాయి. ఈ నామరూపాలు 10 మందిలో ఉన్నది ఆత్మ ఒకటి. ఒక సూర్యుడు ఒక్కడైతే ఆ 10 కుండలే ఘటాలు ఎలా ఉన్నాడు. ఇక 10 మంది మానవుల్లో ఉన్నది ఒక్కటే ఆత్మ చైతన్యం, అదే పరబ్రహ్మ చైతన్యం. ఏమాత్రం భేదం లేదు. నాలో ఉన్నది, నీలో ఉన్నది, ప్రతి వాళ్ళలో ఉన్న ఆత్మ ఒక్కటే. అన్నిట్లో ఉన్నది ఆత్మనే, అదే సేమ్. ఈ భేదం వల్ల రూపాల భేదం అంతే. ఉపాధుల వల్ల భేదం. ఉపాధుల వల్ల నువ్వు వేరుగా నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆత్మ అనేది ఒక్కటే. అదే తెలుసుకోవాల్సిన జ్ఞానం. అదే మీ ఆత్మని జ్ఞానం తెలుసుకొని ఆత్మస్వరూపాన్ని నువ్వు అనుభవిస్తే, ఆత్మస్వరూపం తెలుసుకొని దాన్ని అనుభవిస్తే అసలు దానంతా మహదానందం ఏది ఉండదు. ఆ పరబ్రహ్మ స్వరూప దర్శనం ఏంటంటే ఇక అది బ్రహ్మానందం అంటారు దాన్ని. అక్కడ ఏమీ ఉండదు, చిరాకాశంలో ఉంటాడు సత్యస్వరూపుడు. ఆ చిరాకాశ రూపం మనలోనే ఉన్నది. అదే చిదాకాశం బయట చిదాకాశంలో ఉంటే మాయా ఆకాశం. చిత్త అంటే చిత్త ఆకాశం, చిత్త అంటే ఎవరు? మాయ, అజ్ఞానం, మాయా ఆకాశం. అది అమ్మవారు మాయ, ఆయన సగ భాగం
సత్తు చిత్తు. ఆ చిత్తు అనేది స్వామిలో సగభాగం. ఆయన రూపమే మాయ కూడా. ఆయన అక్కడ చిదాకాశంలో ఉంటాడు. అది మనలోనే ఉంది, ప్రతి ఎక్కడ అంతా ఉంది. ఆ చిదాకాశం గురించి మనం ఎక్కడికో పోనవసరం ఉంది. మనకు హృదయాకాశమే చిదాకాశం. ఇది గ్రహించిన నీకు పరమ వెలుగు, పరమజ్యోతి, బ్రహ్మ ఆనందం, పరమానందం. నువ్వు ఒక్కనాడు ఒక 10 నిమిషాలు కూర్చొని ఆలోచించు. మెడిటేషన్ ఆలోచించండి. ధ్యాన ముద్రలో పావుగంట కూర్చుంటే నీకు ఆలోచన వస్తాయి, పైనంతా మాయమైపోతాయి. ఎంత ప్రశాంతత దొరుకుతుంది నీకు. ఈ లోకాన్ని పోయి ఆ సహజ ఆ పరమాత్మని ధ్యానంలో తీసుకో, ఆత్మని ధ్యానంలో తీసుకో. నీకు ఎంతటి ఆనందం కలుగుతుందో, ఎంత తృప్తినిస్తుందో నువ్వే తెలుసుకుంటావు. అందుకనే ఇప్పుడు మనకు తెలిసింది ఏంటి? ఎన్ని ఉపాధి భేదం వల్లనే మనం ఇలా కనపడుతున్నాం. ఈ శరీరాన్ని చూసి మనం భ్రమిస్తున్నాం. ఈ శరీరం వల్లనే మనం ఇది అవుతున్నాం. కాబట్టి ఈ భావాన్ని మనం పోగొట్టుకోవాలంత కాలం మనకి మనం ఏం చేయాలి? దీన్ని మనం పోగొట్టుకోవాలి. ఈ ఉపాధి భావాన్ని తీసేసి ఈ శరీరం నేను కాదు, నీ మనస్సు నాది కాదు, ఇది ఏది నాది కాదు, నాది ఆత్మస్వరూపమే నేను. ఒకటే ఆత్మస్వరూపాన్ని నేను, పరబ్రహ్మస్వరూపాన్ని నేను, అహం బ్రహ్మాత్మనే నేను అని తెలుసుకుంటే నీకు ఏ బాధ ఉండదు. ఈ జన్మ మరణాలంటే నీకు విముక్తి లభిస్తుంది. అదే స్వామి వేదం రూపేణ చెప్పారు. వేదాలంటే మామూలు కావయ్యా, పరబ్రహ్మం లోంచి నోటిలోంచి చూసిన ఆకాశవాణిలోంచి వినిపించాడు వేదాన్ని. ఆ వేదాన్ని మన మహర్షులు పరమ తపస్సు చేసి విన్నాడు, శ్రవణం చేశారు. శ్రవణం చేసి దాన్ని మననం చేసుకొని నిధిధ్యానం చేసి వారికి దాన్ని మనకు అందించారు. వాళ్ళు ఎవ్వరు పుస్తకాల మీద లేవు, వాళ్ళ మైండ్ జ్ఞానంలో, ఆ బ్రహ్మ జ్ఞానంలో ఉండిపోయింది. ఉంచుకొని వాళ్ళు తదుపరి జన్మలు వాళ్ళకి సృష్టికి అందించాలని వేదాన్ని వాళ్ళు శ్రవణం చేసి మననం చేసి తర్వాత మనకు నిధ్యాసనం చేసి మనకు అందించారు. దాన్ని ఈ వేదవ్యాసుడు స్వామి దాన్ని రాసి మనకు మహోపకారం చేశాడు. వ్రాతపూర్వకంగా ఇచ్చాడు. గణపతి రాసి ఇచ్చాడు, వేదవ్యాసుడు బోధించాడు. ఇది ఇప్పుడు చెప్పినటువంటి మాండుకోపనిషత్తు మళ్ళీ అది కూడా ఏం చెప్తుందంటే అయమాత్మ బ్రహ్మని చెప్తుంది. చాందోకోపనిషత్తు సర్వం కల్పితం బ్రహ్మ అన్నది. అంటే సర్వం కల్పితం అంటే ఈ సమస్త సృష్టి అంతా బ్రహ్మస్వరూపమే. శంకరాచార్యుల భాషను ఏం చెప్పారు? వారి ఉద్దేశం ఏంటి? కొత్తగా నువ్వు బ్రహ్మస్వరూపుడు కానక్కర్లేదు. నువ్వు జ్ఞానంతో నీలో ఉన్న ఆత్మస్వరూపం ఆల్రెడీ ఉన్నది. ఆత్మస్వరూపు నువ్వు బ్రహ్మస్వరూపుడివే. అది నువ్వని తెలుసుకోవాలి. దేంతో తెలుసుకోవాలి? జ్ఞానంతో తెలుసుకోవాలి. ఆ జ్ఞానాన్ని కలిగించుకోవడానికి జ్ఞానం ఎందుకనరా? నీవు శరీరాన్ని చూసి ఆ జ్ఞానం లోపల ఉన్న ఆత్మని చైతన్యాన్ని ఎందుకు చూడలేకపోతున్నావు అంటే అజ్ఞానం వల్ల నువ్వు చూడలేకపోతున్నావు. అజ్ఞాన నిన్ను బంధనాలు నీ ఆత్మ మీద అనేక కర్మల ఫలితాల యొక్క బంధనాలు ఏర్పడినాయి. నీ పంచకోశాలు దానిపైన పర్రగా ఏర్పడి బంధించింది. ఇది నీకు ఎలా తెలుస్తుంది? అది ఎట్లా కనపడుతుంది? ఆత్మ చైతన్యం నాకు కనపడలేదు. ఆత్మ ఎక్కడుంది ఎట్లా కనపడుతున్నాయా? ఈ పంచకోశాల పర్రలు తీసేయాలి. నువ్వు చేసిన కర్మలు కొన్ని కోట్ల కర్మలు చేసావు. ఆ అన్ని బంధనాలుగా పేర్కొని పోయినాయి. అవన్నిటిని తొలగించాలి. అప్పుడు నీకు ఆత్మ కనపడుతుంది. అంత సాధన చేయాలి. మరి అసలు నీకు జ్ఞానం ఉన్నది, దాన్ని తెలుసుకోవాలని అసలు ఇదే లేకపోయా మనకి. ఇక మనం ఇంకా జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది?
ఈ జ్ఞానం నేర్చుకోకపోతే పశువుతో సమానం. వాడికి పాపం ఆ పశువులకి ఈ జ్ఞానం భగవంతుడు ఇది మానవుడికే ఇచ్చాడు జ్ఞానం తీసుకోవడానికి అవకాశం. దాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఈ జ్ఞానం కొత్తగా వస్తే బ్రహ్మ మనలో ఏం పుట్టదు, మనం బ్రహ్మలో కలము. మనలో ఉన్న ఉన్నటువంటి బ్రహ్మస్వరూపం అదే అజ్ఞానం వల్ల కనపడలేదు. దాన్ని తెలుసుకోవయ్యా. నువ్వు నీలోనే ఉన్న బ్రహ్మస్వరూపాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నీలో ఉన్నదాన్ని ఎక్కడికో నిన్ను అవిడే పోనక్కర్లేదు, ఎక్కడికో పోనక్కర్లేదు. ఇక్కడే ఉండు, నీ ఇంట్లోనే ఉండు, నీ నగరంలోనే ఉండు, నీ దేశంలోనే ఉండు. సాధన చెయ్యి, ముముక్షుత్వాన్ని కోరుకో. స్పష్టమని చెప్పి ఆరాధన ముముక్షుత్వం, వివేక జ్ఞానం. వివేకంతో ఈ బంధనాలను తొలగించి జ్ఞాన ఖడ్గంతో అన్నిటిని ఛేదించి ఆత్మని దర్శనం చేసుకో. అప్పుడు ఆత్మ ప్రత్యక్షమవుతుంది. అదే మోక్షం. మోక్షం అంటే విడుదల. నీకు అజ్ఞానాన్ని నుంచి విడుదలైపోయి జ్ఞానంలో తెలుసుకున్నాం. అద్వైతం ఇదే చెప్పింది శంకరాచార్య. అహం బ్రహ్మాస్మి అని ఆయన చెప్పాడు. అంటే జీవుడు బ్రహ్మం ఒకటే అన్నారు. విశిష్టాద్వైతం అంటే ఏం చెప్పారు? జీవుడు బ్రహ్మం కాదు, బ్రహ్మ అధీనుడు. జీవుడు బ్రహ్మం కాదు, జీవుడు బ్రహ్మం యొక్క అధీనుడు. అంటే పరమాత్మ అయిన విష్ణువు యొక్క అధీనుడు. ఆయన అధీనంలో ఉన్నవాడు. అంటే ఆ పరమాత్మతోని వీనికి సంబంధం ఉంది. ఆ పరమాత్మ యొక్క ఇతోనే ఈ జీవుడు పనిచేస్తున్నాడు. ఆయనలోని భాగం, ఆయన ఒక పార్ట్. సృష్టి మొత్తం ఆయన భాగాలు. అందుకొరకనే మనకు ఇది అవుతుందన్నమాట. ద్వైత మతం ఏం చెప్తుంది? ఈ జీవుడు ఈశ్వరుడు ఎప్పటికీ భిన్నుడు. అసలు విశిష్టాద్వైతం ఈ జీవుడు పరమాత్మలో ఒక పార్ట్. జగత్తు కానీ సృష్టి కానీ ప్రతి వస్తువు ఆయన దేహంలోని భాగాలు అని చెప్తుంది. ఆయన యొక్క అధీనంలో ఉన్నవాడు. ఆయన భాగాలంటే ఇప్పుడు ఈ చెయ్యి నా అధీనంలో ఉన్నట్టే కదా, ఈ ముక్కు నా చెవులు అన్నీ నా అధీనంలో ఉంటే అట్నే ఈ సృష్టి మొత్తం ఆయన భాగాలైనప్పుడు ఆయన అధీనం. అదే చెప్తుంది విశిష్టాద్వైతం. ఈ బ్రహ్మాధీనుడు బ్రహ్మ నారాయణ స్వరూపుని యొక్క అధీనంలో ఉన్నాం సృష్టి మొత్తం. ఆయన సర్వవ్యాపకుడై ఉన్నాడు. ద్వైతం ఏముంటుంది? ఆ విష్ణువు నువ్వు కాదు, నువ్వు వేరే, ఆయన వేరే. ఆయన పరబ్రహ్మం, నువ్వు అల్పుడు. ఆయన యొక్క అనుగ్రహం సంపాదించుకుంటే నీకు మోక్షం అనేది ప్రాప్తిస్తుంది, ఆయన దర్శన భాగ్యం నీకు లభిస్తుంది అని చెప్పారు. ఇది ఆధ్యాత్మిక మనకు చెప్తున్నటువంటి ఒక రహస్యం. అంతేకాదు రహస్యం ఇది. మన తర్వాత మన శరీరాన్ని మనం మోహిస్తున్నాం. నేను బ్రహ్మన్ అనేది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, నిలబడి చేసుకోలేకపోతున్నావు. ఈ శంకరాచార్య గారి భాగ్యం వల్ల మనకు ఎంత తెలుస్తుంది. కాబట్టి నువ్వు నేను సాక్షి చైతన్య స్వరూపుడును, పరబ్రహ్మ వరకు పరబ్రహ్మ స్వరూపుడును, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడినే నేను. నాకు ఆ జ్ఞానం లేక అజ్ఞానం వల్ల తెచ్చుకోలేకపోతున్నాను. ఇప్పటికైనా నేను తెచ్చుకుంటాను దాన్ని అని. అంత కర్తవ్యం నువ్వు బంధనాలు ఎందుకు కనపడలేదు? ఆ కర్తృత్వాన్ని ఆయన మీద వదిలిపెట్టు. అప్పుడు నీకు బంధనాలు తొలగిపోతాయి ఆటోమేటిక్గా. అప్పుడు నీకు మోక్షం లభిస్తుంది. అప్పుడు నీకు బ్రహ్మజ్ఞానం బోధపడుతుంది. తత్వమసి అనేది శాస్త్రబోధం. శాస్త్రాలు చెప్పినవి మనకు అహం బ్రహ్మాస్మి జ్ఞాని యొక్క అనుభూతి. తత్వమసి శాస్త్రబోధం. శాస్త్రం చెప్పింది ఆ తత్వము ఒకటి వేయండి. అహం బ్రహ్మాస్మి ఏం చెప్తుంది?
జ్ఞాని యొక్క అనుభూతిది. నేను ఆ పరబ్రహ్మ స్వరూపుడినా అని అనుభవించాలి నువ్వు. శ్రవణం ద్వారా, మననం ద్వారా ఆ అనుభూతిని నేనే పరబ్రహ్మ స్వరూపుడై ఉన్నాను అనే అనుభూతిని నువ్వు తెచ్చుకోవాలి. మననం ద్వారా దాన్ని నిశ్చయించుకోవాలి. ఆ తర్వాత నిధ్యాసనం ద్వారా దాన్ని అనుభూతిగా మార్చుకోవాలి. ఇది అహం బ్రహ్మాస్మి వాక్యం యొక్క అప్పుడు అహం బ్రహ్మాస్మి అనే యొక్క జ్ఞానం నీకు హృదయంలో వికసిస్తుంది. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మాన్ని తెలిసిన వాడు బ్రహ్మస్వరూపుడే నిస్తాడు. బ్రహ్మవిత్ బ్రహ్మాన్ని తెలిసినవాడు బ్రహ్మైవ భవతి. బ్రహ్మవిత్ ఆ బ్రహ్మాన్ని తెలుసుకున్నటువంటి జ్ఞాని బ్రహ్మైవ భవతి. వాడు కూడా బ్రహ్మంగా మారుతాడు, నిలుస్తాడు, మారిపోతాడు. బ్రహ్మజ్ఞానం తెలుసుకుంటే బ్రహ్మైపోతాడు. ఈశ్వరుని సమాప్తం. స్వస్తి. శ్రీరామాయణ.